నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక ఈరోజు టాపిక్ వచ్చేసి రెడ్ బుక్. ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి, వణికిపోతున్నారు, భయంతో బాతుల్లో జారి పడుతున్నారు, మరి కొంతమందికి గుండెపోట్లు వస్తున్నాయి. నిజంగా రెడ్ బుక్ అమలవుతుందా? అసలు రెడ్ బుక్లో ఫస్ట్ పేజే ఇలా ఉంది, తెరిస్తే ఇంకా మీ జీవితాలు తారుమారవుతాయని మరి కొంతమంది అంటున్నారు. మరి దీనిపైన నిజానిజాలు ఏంటి? అసలు రెడ్ బుక్ అమల్లో ఉందా? జస్ట్ ఇది అందరూ ఊహాగానాలేనా? దీనిపైన మనతో డిస్కస్ చేయడానికి ప్రముఖ అనలిస్ట్ ప్రభాకర్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. ఆయనకి వెల్కమ్ చెప్పేద్దాం. సార్ నమస్తే. నమస్కారం. రెడ్ బుక్ అంటేనే హడిలిపోతున్నారు ఇప్పుడు వైసీపీ వాళ్ళు. మేము కూడా పుస్తకాలు రాస్తామని అంబటి రాంబాబు కావచ్చు, రోజా కావచ్చు, కొంతమంది మాట్లాడారు, మేము పుస్తకాలు పెట్టుకున్నామని. అసలు నిజంగా రెడ్ బుక్ అమలవుతుందా? ఎందుకంటే వైసీపీ ఏం మాట్లాడినా అది రెడ్ బుక్ రాజ్యాంగం అని ఒక మాట అయితే విసురుతున్నారు. కొంతమంది కాలు జారిపడి బాత్రూంలో పడిపోతున్నాము, గుండెపోట్లు వస్తున్నాయని కూడా వినిపిస్తున్నారు రకరకాలుగా. ఎందుకంటే అందులో ఉన్న సెక్షన్స్ అమలు చేస్తే వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది పడతారో అని ఇవన్నీ జరుగుతున్నాయి. మరి దీనిపైన మీ టేక్ ఏంటి? రెడ్ బుక్ అనేది లోకేష్ గారు ఆయన యువగళం యాత్రలో అనుకుంటాను స్టార్ట్ చేశారు నాకు తెలిసి. అప్పుడు ఆయన తిరుగుతున్నప్పుడు ప్రజల యొక్క స్పందన చూసి వాళ్ళని ఇబ్బంది పెట్టారని చెప్తే వాళ్ళ గురించి ఆ వివరాలు రాసుకున్నారు. ప్రజలకి ఎవరైతే ఇబ్బందులు కలిగించారో అధికారులు కానీ నాయకులు కానీ అధర్మ ప్రవర్తన, అనైతిక ప్రవర్తన ఎవరి దగ్గర అయితే ఉందో దాని గురించి నోట్ చేసుకున్నానని అప్పుడు చెప్పాను. అగెన్స్ట్ ఆఫ్ ద లా అండ్ అగెన్స్ట్ ఆఫ్ ద రూల్స్ ఉన్న వాళ్ళందరూ నా దగ్గర ఉన్నారు అని చెప్పారు. సరే, ఆ వివరాలన్నీ ఆయన దగ్గర ఉండవచ్చు. అవి అధికారంలో ఉన్నప్పుడు ఏ నాయకుడున్నా, ఆయన ఉన్నా, ఇంకొకరున్నా గతంలో జరిగినటువంటి తప్పుల్ని సవరించాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రజలకు సంబంధించి వాటిని విచారణ జరిపిస్తారు. అందులో భాగమే ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయాలన్నీ. ఏమున్నా ఏం చేసినా రెడ్ బుక్ అయినా, వైట్ బుక్ అయినా, బ్లూ బుక్ అయినా తప్పు చేసిన వాడు దడుచుకోవాలి తప్ప తప్పు చేయని వాడు భయపడాల్సిన అవసరం లేదు. తప్పు చేసిన వాడికి మాత్రం తప్పకుండా దడవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే దాని ప్రొసీజర్ ప్రకారం నివేదికలు తెప్పిస్తారు, ఆధారాలు ఉంటాయి. ఆధారాలతో పాటు ఒక నివేదిక తయారు చేసి వాళ్ళకి ఏం శిక్ష అయ్యాలో అది కోర్టులకి వెళ్తుంది, కోర్టులో శిక్ష పడుద్ది, దాన్ని అనుభవిస్తారు. ఒకవేళ ఆధారాలు లేకపోతే తప్పించుకుని ఆధారాలు లేని ఆరోపణలు అనుకోండి, అవి ఎట్లాగో నిరూపించలేరు కాబట్టి అవి పోతాయి. కాబట్టి తప్పు చేసిన వాడు మాత్రమే భయపడాలి. తప్పు చేయనాడు రెడ్ బుక్కైనా భయపడక్కర్లేదు, ఇంకోటి కూడా భయపడక్కర్లేదు. పైగా చంద్రబాబు గారి పరిపాలనలో ఆయన వెనకున్నవారు ఎవరేం చెప్పినా అనవసరమైన విషయాల్లో ముందుకెళ్ళటానికి ఆయన అస్సలు ఒప్పుకోరు. 1-2 సార్లు ఆలోచించి దాని విచారణ జరిపించి అది నిజమని నిగ్గుదేలితేనే దాని మీద చర్య తీసుకోమని అప్పుడు చెప్తారు తప్ప అనవసరంగా కక్ష సాధింపు చర్యలను, లేకపోతే వాళ్ళని ఏదో చేస్తే మన పార్టీకి లాభం ఉంటుందని ఆలోచించే మనస్తత్వం ఆయన దగ్గర లేనే లేదు. అది గత 40 ఏళ్ళ నుంచి ఆయన చూసిన వారు ఎవరైనా ఒప్పుకుంటారు. ఆయన అంటే ఇష్టం లేనాడు కూడా ఈ మాట చెప్తాడు. కాబట్టి అసలు దాన్ని పరిగణలోకే తీసుకోక్కర్లేదండి. కానీ ఒక్కటి మాత్రం నిజం, తప్పు చేసినాడికి మాత్రం వణుకు పుడుతుంది. మీరు అన్నట్టు రకరకాల జబ్బులు వస్తున్నాయి, హాస్పిటల్లో చేరుతున్నారు. తప్పించుకోవడానికి ఆపద్ధర్మంగా ఏదో ఒకటి చేయాలి కదా. ఇప్పుడు మనం ఒక అగ్ని ప్రమాదం జరిగింది మొన్న సింగపూర్, అక్కడ బ్యాంకాక్లో, మయన్మార్లో పెద్ద ఉత్పాతం, భూకంపాలు వచ్చినాయి. అక్కడ పరుగులు తీశారు ప్రజలు. వాళ్ళు పరిగెత్తగలనా లేదా అనేది తెలియదు, పసిపిల్లలు కూడా ఉన్నారు. కానీ ప్రాణం కోసం భయంతో పరిగెత్తుతూ ఉంటారు. ఇలాగే ఇప్పుడు ఏదన్నా తప్పు చేసినాడు శిక్ష పడద్దేమో అని భయపడినప్పుడు ఇలాంటి కార్యక్రమాల్లో తలదూరుస్తూ ఉంటారు, ఏదో ఆచరిస్తూ ఉంటారు. అది తాత్కాలికం. అంటే మీ అనాలిసిస్ ప్రకారం, ఇప్పుడు మీరు చూస్తున్న దాని ప్రకారం నిజంగా రెడ్ బుక్ అమల్లో ఉందని మీరు అనుకుంటున్నారా? ఇప్పుడు రెడ్ బుక్ అంటే ఏముంది, ఆయన కొన్ని పేర్లు రాసుకున్నారు. ఆ యువగణంలో చెప్పినప్పుడు ఎవడో నాలెంటెడ్ వెళ్ళి అన్న ఇదిగో ఇక్కడ ఇలా జరుగుతుంది, పలానా XYZ ఇలా ప్రవర్తిస్తున్నారు, మాకు ఇబ్బందులు కలిగిస్తున్నారు అంటారు. ఆయన గారు రాసుకున్నారు. ఇప్పుడు విచారణకు ఆదేశిస్తారు. నిజంగా అది నిజంగా అన్నప్పుడు అది నిరూపించలేరు కదా, ఆధారాలు దొరకవు కదా. ఆధారాలు ఉన్నప్పుడు మాత్రమే భయపడాలి. అది ఉందా లేదా, నిజం అబద్ధం అనేది మనం తేల్చలేం కదా, అక్కడ విచారణలో తేలాల్సినటువంటి విషయం. అది దానికి ఎవరైనా స్పందిస్తున్నారు అంటే
నా డౌట్ ఏంటంటే సంథింగ్ రాంగ్ అంటే తప్పు చేసిన వాళ్ళే స్పందిస్తున్నారంటారా మీరు? అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ కొంతమంది తప్పు చేయని వాళ్ళని ఇరికిస్తారేమో అనుకున్న వాళ్ళు కూడా స్పందించే అవకాశం ఉంటుంది. కానీ అలాగా నివేదికల్లో మీకు ఆధారాలు దొరకనప్పుడు వీళ్ళు చేయటానికి కూడా ఏమి ఉండదు. చంద్రబాబు గారు అనవసరంగా ఏమి కారణం లేకుండా ఎవరిని అకారణంగా అరెస్ట్ చేయడానికి ఒప్పుకోరు. చేసిన వాడిని కూడా 1-2 సార్లు తరువుగా పరిశీలించిన తర్వాత ఏదో చేయండి చట్ట ప్రకారం అంటారు తప్ప, నేను చెప్పాను కాబట్టి నువ్వు వాడిని ఏం చేసినా చెప్పినా పట్టుకొచ్చి లోపలేసే అనే పరిస్థితి చంద్రబాబు గారి పరిపాలన ఉండనే ఉండదు. కాబట్టి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. కానీ తప్పు చేసినాడు మాత్రం తప్పించుకోలేడు. అది మాత్రం మనం చెప్పాలి. అది రెడ్ బుక్కా, బ్లూ బుక్కా, వైట్ బుక్ అనేది నేను చెప్పను. రెడ్ బుక్ పరిపాలన అంటే వాళ్ళ ఉద్దేశంలో ఏమై ఉండొచ్చు అంటే ఎట్టి పరిస్థితుల్లోనే ప్రతిపక్షాన్ని ఇబ్బంది పెడుతున్నాం అని అర్థం వచ్చేట్టుగా వాళ్ళు చెబుతున్నారు. కానీ అలా భయపడాల్సిన అవసరం లేదండి. అలా చేసే అంత ఖాళీ కానీ తీరిక కానీ ఉద్దేశం కానీ ఆ ప్రభుత్వానికి లేదు. వాళ్ళు ఎంతసేపు ఎలా అభివృద్ధి చేద్దాం, ఎలా ఆదాయాన్ని పెంచుదాం, ఎలా పేదరికాన్ని తగ్గిద్దాం, ఇంకా కొత్త కొత్త పరిశ్రమలు తేటానికి ఎవడెవరిని పట్టుకోవాలి, కేంద్రాన్ని ఎలాగా ఎవరిని పట్టుకుంటే ఏ పథకాలు ఉన్నాయి అక్కడ ఏంటనేది చూసుకోవటం, ఇంతవరకు ఆలోచించడమే తప్ప ప్రత్యర్థులు హింసిద్దాం, వాళ్ళని నష్టపరుద్దాం, వాళ్ళని జైల్లో పెడదాం, వాళ్ళు నష్టపరుద్దాం అని ఎక్కడ ఆలోచించే మనస్తత్వం కానీ తీరిక కానీ ఓపిక కానీ వాళ్ళకి లేదండి. ఆ విషయంలో ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. అంటే మొన్న ఈ మధ్యన ఒక మాట కూడా వినిపించింది, అది రెడ్ బుక్లో జస్ట్ ఇండెక్స్ పేజ్కే మీరు అందరూ జడ్చుకుంటున్నారు, అసలు పేజీలు తిరిగేస్తే ఏమైపోతారని లోకేష్ గారు అన్నారు అని చెప్పేసి ఒక మాట అంటున్నారు. దానిపైన ఇంకా అనేక రకాలైన ఆరోపణలు ఉన్న వ్యక్తులు పేర్లు అందులో ఉండవచ్చు. వాళ్ళకి తీరిక లేక విచారణకు ఆదేశించి ఉండకపోవచ్చు. అన్నీ ఒక్కసారి ఎందుకులే అని కూడా అనుకోవచ్చు. మెల్లమెల్లగా రావచ్చు. ఇంకేమన్నా ఉంటే ఉండవచ్చు. ఆ ఉద్దేశంతో ఏమన్నా అన్నారేమో. ఏది ఏమైనా తప్పు చేయనాడు భయపడాల్సిన అవసరం లేదు. అధికారులైనా నాయకులైనా ఇవాళకైనా వాళ్ళ పరిధిని మించి ప్రవర్తించకుండా సత్ప్రవర్తనతో సర్వీస్ రూల్స్ ప్రకారం మన పరిధిని మించకుండా వ్యవహరించినప్పుడు ఎవ్వరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. వాళ్ళు రెడ్ బుక్ రాసుకున్నా బ్లూ బుక్ రాసుకున్నా మనం భయపడాల్సిన అవసరం లేదు. మనం తప్పు చేసినప్పుడు మాత్రం ఏ బుక్లో రాసుకున్నా మనం భయపడాలి. ఎందుకంటే అది ఆధారాలు దొరుకుతాయి. దొరికినప్పుడు శిక్ష తప్పదు. కాబట్టి అది మాత్రం ఎవడు తప్పించుకోలేడు. తప్పు చేయకుండా వాళ్ళు మన ఏం చేయలేరు. ఇది ఇవాళ వీడియో. తప్పు చేస్తే భయపడండి, లేనప్పుడు నోరు మెదపాల్సిన అవసరం లేదు అని చెప్పేసి చెప్తున్నారు. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోతూ మీరు ఇచ్చే కామెంట్స్తోనే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసుగా. ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.